మేడారం సమ్మక్క సారలమ్మ వచ్చేటువంటి భక్తులు హెలికాప్టర్ నుంచి కూడా ఎడ్ల బండ్ల వరకు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇందులో జాతరలో ప్రధానంగా పల్లె ఆదివాసీకి సంబంధించినటువంటి రైతు కుటుంబాలకు సంబంధించిన వారంతా కూడా ఎడ్ల బండ్లలో ఇక్కడికైతే వస్తూ ఉంటారు. ఎడ్ల బండి జాతరకు సంబంధించినటువంటి వీరంతా కూడా ఒకే గ్రామానికి సంబంధించిన వీరంతా కూడా ఒక వారం 10 రోజుల ముందు నుంచే ఇక్కడికి వస్తారు. వచ్చినటువంటి క్రమంలో ముందుగా ఎడ్లకు ముందుగా బండ్లు అయితే కడుగుతారు. కడిగిన తర్వాతకి వీటికి ఎద్దులకు సంబంధించినటువంటి గంట అదేవిధంగా మువ్వలతో దీని అయితే పూర్తి అలంకరిస్తారు. అలంకరించిన తర్వాతకి వీరు వారం 10 రోజుల ముందు నుంచే బయలుదేరి అమ్మవార్లను మొక్కులు చెల్లించుకుంటారు. ఇందులో ప్రధానంగా వీరికి కావాల్సినటువంటి వంట సామాగ్రి అదేవిధంగా పశువులకు సంబంధించినటువంటి గ్రాసరీ కూడా అన్నీ అందులోనే ఉంటాయి. వీరంతా కూడా వారం 10 రోజుల నుంచి వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు. మీరు ఎప్పటి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచో తెలుసుకునే పెద్ద మనతో కొత్తగా ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ములుగు వెంకటాపురం, అది ములుగు వెంకటాపురం నుండి వస్తాను. మంగళవారం సోమవారం సాయంత్రం కట్టినాం బండ్లు. సోమవారం సాయంత్రం కట్టి మంగళవారం సాయంత్రం వరకు వచ్చినాం ఇక్కడికి. ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి మీరు? 4-5. మొత్తం ఎంతమంది వచ్చారు ఇక్కడ నుంచి? మాకు 10-15 బండ్లు వచ్చినాయి. అన్నీ ఇక ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయినాయి కదా, మా 4 చిక్కినాయి. ఎంతమంది వస్తారు అంటే మీ కుటుంబంలో బంధువులు? ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి బండ్లల్లో అన్ని వంట సామాన్లు, బియ్యం, ఉప్పు, కారం, అల్లం, పసుపు అన్నీ, ఈ ఆటలు, ఎత్తు బెల్లాలు, కొబ్బరికాయలు అన్ని సామాన్లు వేసుకొని వస్తాం. అంటే ఏం చేస్తా అంటే దీనికి ముందే వచ్చేటప్పుడు ఏమైనా తయారు చేసుకుంటారా మొత్తాన్ని? బండి, ఎడ్లు ఇవన్నీ తయారు చేసుకోవాలి కదా. పక్కతాలు, చిక్కాలు అన్నీ అల్లుకోవడం, అవే 2-3 రోజులు పడతాయి మాకు. అప్పాలు చేసుకోవడం, లడ్డూలు, అరిసెలు, బోందు, కార అన్నీ చేసుకొని వస్తాం. అంటే ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఇక్కడ 5 రోజులు ఉంటాం. 5 రోజులు ఉండి 5వ రోజుకి వెళ్ళిపోతాం. వాళ్ళకి మొక్కులు చెల్లించి ఇవాటి వరకు అయిపోయినాయి మొక్కులు. ఇక రేపు తెల్లారా అట్లా పోతాం ఇంటికి. అంటే ప్రతి సంవత్సరం ఇట్లా వస్తారా మీరు? ఇప్పుడు మేము రావటి 40-50 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఎడ్ల బండ్లు ఏమాయి. ఈ సంవత్సరం ఈ ఎడ్ల బండ్లు కట్టడం అనుకున్నాం కానీ ఒక్క సంవత్సరం పోదామని కట్టింది. ఎందుకంటే ఇబ్బంది అవుతుంది ఎడ్లకు, పాపం అవి నడవలేక రక్తాలు గారడం, రోళ్ళు మంచిగా అయినాయి కాబట్టి వీటికి రక్తాలు కారుతాయి. ఇక అందుకే ఈ ఒక్క సంవత్సరం పోయి ఆపేద్దాం అనుకుంటాను. మేము చాలా బండ్లు బంద్ అయినాయి, మా ఊళ్ళే చాలా బంద్ అయినాయి. ఇక మా 4 బండ్లు అయినాయి. ఇప్పుడు అందాదా 30-40, మాది పెద్ద ఊరు, 40-50 బండ్లు వెళ్ళినాయి అంతే మా ఊళ్ళోకి వెళ్ళి. ఆ 40-50 ఇక మేమే 3 అయినాం. అందరు ఎటలు అటే అయిపోయింది. ఎందుకంటే మేము ఆడ పాత అడ్రస్ కాబట్టి అక్కడ ఇడిచినాం బండ్లు. మా వాళ్ళు ఎవరైనా ఆడికి వంటలకు రావన్నన్నా ఇట్లా ఉండడానికి వాళ్ళకి ఇబ్బందులు అయితే బస్సులకు కానీ దేంట్లోనన్నా వస్తే, మా కాడైతే ఇబ్బందులు కదా, ప్రశాంతంగా ఉంటుందని అడిగి వస్తారు. అందుకే పాత అడ్రస్ కన్నా ఇడుచుకున్నాం మేము. 40-50 సంవత్సరాల కాదు కూడా ఇప్పుడు మీరు ఎడ్ల బండ్ల మీద? మేము ఎడ్ల బండ్లే. మాకు ఫస్ట్ నుండి మీ చిన్నపిల్లల కానుండి మా అమ్మ వాళ్ళు, మా మామయ్య వాళ్ళు అందరూ బండ్లలోనే మేము అప్పటి నుండి. అంటే అప్పుడు ఎట్లుంది మేడం, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు అప్పుడు ఒకేలాగా ఉంది కానీ కాకపోతే బండ్లు మారిపోయినాయి, వెహికల్స్ బాగా అయినాయి. అంటే హెలికాప్టర్లు కూడా వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, అన్ని వస్తున్నా కూడా మీరు ఎడ్ల బండి మీద వస్తారు? అయితే ఎడ్ల బండి అయితే మరవలే ఇప్పటి వరకు, కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం ఎట్లుంటుందో తెలియదు. దేవుని దయ వల్ల కట్టాలనిపిస్తే మళ్ళీ కడతాం, లేకపోతే లేదు. ఇక చాలా తక్కువైనాయి ఇప్పటికే. అంటే మీకు ఎడ్ల బండి మీద వస్తే మంచి అనిపిస్తుంది? మాకు ఎడ్ల బండి అయితేనే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మా సామాన్లు, మా ఫ్యామిలీ మొత్తం అందులో వస్తాం కాబట్టి ఇక అందులోనే రావాలని, అది ఫస్ట్ నుండి ఉన్న సాంప్రదాయం కాబట్టి అందులోనే రావాలని అందులోనే వస్తాను. పిల్లలు వద్దంటారు ఎందుకు ఎడ్ల బండి, వాళ్ళందరూ అన్నిట్లలో పోతారు కదా, కారు వెహికల్స్ ఏమైనా తీసుకొని పోదామని అంటే వద్దు, ఇక మనం ఇట్లనే పోవాలి అని అట్లనే వస్తాను. 40-50 సంవత్సరాల కన్నుడు మేము అట్లనే వస్తాను. పిల్లలు ఉన్నారు, ఎత్తు బెల్లాలు ఉన్నాయి, మాకెలు ఉన్నాయి. మేము వాగులల్లో చేస్తాం జల పిల్లలని, అవి అన్నీ వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఏ వెహికల్స్ మాట్లాడుకుంటే ఈ ఎడ్ల బండ్లు అంత సౌలత్ ఉండదు మాకు. అందుకే ఆ ఎడ్ల బండ్లే కట్టుకొని రావాలని వచ్చినాం. ఎద్దులకు మరి గ్రాసరీ అన్నీ తెస్తాం మేము. తౌడు అవో డ్రమ్ములు మా అందులో నీళ్ళ డ్రమ్లకు అన్నీ వేసుకొచ్చుకున్నాం. తౌడు, పల్లిపిండి అన్నీ వీటికి కావాల్సినవి అన్నీ మాకు ఎట్లా తెచ్చుకుంటామో ఎడ్లకు కూడా అట్లనే తెస్తాం. అట్లా తెస్తేనే అవి మేము తానాలు చేసినట్టు అవిటికి కూడా రోజు పోయి కడుగుతాం. ప్రతిరోజు కూడా ఎద్దులకు సేమ్ మీలాగానే వాటికి కూడా చేస్తారు? కూడా చేస్తాం, మరి చేయకపోతే నడవే కదా, అట్లనే చేస్తాం. ఎడ్లకు పేయి కడగడం, గడ్డి పెట్టడం, తౌడు వేయడం. మేము తిన్నప్పుడల్లా వీటికి తౌడు పెడతాం. పల్లిపిండి, పల్లిపిండి అంటే మీకు తెలియదు కావచ్చు కానీ పల్లికాయ పట్టిస్తే అందులోకెళ్ళి నూనె ఒక దిక్కు వస్తుంది, పల్లికొట్టు ఒక దిక్కు వస్తుంది, అవి కూడా వేసుకొస్తాం. అవి చప్పగా తినకుండా కూడా ఉప్పు కూడా తెస్తాం వీటికి. ఉప్పు తోటి వీటి కొద్దిగా ఇక నూరంతా సప్పిడి ఉంటుంది కదా అని ఉప్పు కూడా వేసుకొస్తాం.
ఎట్లుంది అమ్మవారు దర్శించుకున్నారా? ఎట్లా అనిపిస్తుంది? దర్శించుకున్నాం, అన్నీ అయిపోయినాయి, ఇక వెళ్ళిపోతాను. ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తాను, మంచిగానే అనిపిస్తాను. నువ్వు చెప్పా, ఏం పేరు నీ పేరు? నా పేరు భిక్షపతి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బండి కడుతున్నావు? నేను పుట్ట ముందు మా అమ్మ పెడతాంది, మా అమ్మ కట్టింది. మా అమ్మ కాంచి మా అమ్మ చనిపోయినాక నేను కడతాను అట్లా. అంటే మీరు ముందుండి నడిపిస్తారా ఈ ఎడ్ల బండిని? ఎడ్లు మంది బాగున్న కాడ ఎడ్లు పడుతాయి. అదే మన మంది దాటిదాకా ఇట్లా ముందర పట్టుకొని వస్తా. ఇక రోడ్డుకి ఎక్కితే మళ్ళీ బండి ఎక్కుతా. అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఎడ్ల బండి కానీ ఎద్దులకు కానీ ఎట్లా ఏం చేస్తారు వీటికి? గడ్డి ఇట్లా పెడతా, తవుడు పల్లిపిండి అన్నీ ఇక అన్నీ పెట్టుకుంటే మీట్లా తింటే ఆవిడికి అట్లా. అంటే బండ్లు గడగడం, ఎద్దులు గడగడం. ఎడ్లం కడుగు బండ్లు ఏం కడగం, ఇక ఎడ్ల వరకే. ఎడ్ల వరకు కడిగి చేస్తాం. అంటే మువ్వలు కట్టడం, అలంకారం చేసి కట్టుడు ఇవి అని చేసుడు చేసుకొని ఎట్లా అవుతాం వీడికి అట్లా చేసి చెప్పుకొని వస్తాం అట్లా. మీకు కావాల్సిన సామాగ్రి మొత్తం ఒకసారి తీసుకొస్తాం. ఈడ ఏం కొనం, ఒకవేళ దమ్మ కోళ్ళు తెచ్చుకోని అనుకుంటే ఈడ తెచ్చుకుంటాం, ఇంటికి అని చేది కానీ అట్లా. ఎన్ని కుటుంబాలు వచ్చినాయి మరి ఇప్పుడు ఇక్కడ? ఇప్పటి వరకు మేము 3 కుటుంబాలు వచ్చినాం. అంటే మీ ఊరు నుంచి మొత్తం దాదాపు 50 మంది 60 మంది దాకా వెళ్ళింది. ఇప్పుడు మా ముందు వేనేస్తే అవే అట్లా. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చేది? వెంకటాపురం నుంచి, ములుగు వెంకటాపురం. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మాకు పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది. ఇక 3 సంవత్సరాలు ఇక కంచెలు వస్తాను, ఇక అప్పంచిన పెళ్ళైన కంచెలు వస్తాను. అమ్మవారు దర్శించుకున్నారా? దర్శించుకున్నాం. అంటే ఎడ్ల బండ్ల మీద రావడం ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు హెలికాప్టర్లు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, వెహికల్స్, కార్లు వచ్చినాయి, ఎడ్ల బండి మీద రావడం ఎట్లా? అన్నిటికంటే ఎడ్ల బండ్లు వస్తేనే మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ వెహికల్ కంటే ఇవి బెటర్ చాలా. అన్నీ కావాల్సినవి తెచ్చుకుంటాం, ఇక అన్ని సౌకర్యం మనకు ఉంటుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ నేపథ్యం. నువ్వు ఎప్పుడు వచ్చినావు, ఎప్పటి నుంచి వస్తున్నావు ఇక్కడికి? పుట్టిన కాంచెల్లి ఎట్లా అనిపిస్తుంది జాతరలా? మాట్లాడవే, మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుందను మాట్లాడతారేవా? ఎస్, ఇక్కడ చూసుకోవచ్చు మేడారం జాతరలో కూడా ఎంతో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటి ఎడ్ల బండ్లతో వీరు సాంప్రదాయబద్ధంగా కూడా 40-50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నాము. అదేవిధంగా వీరి కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధుమిత్రులతో కూడా ఇక్కడికి వచ్చి వారం రోజుల ముందు నుంచే ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాతకి వీరికి కావాల్సినటువంటి వంట సామాగ్రి, అదేవిధంగా పశువులకు కావాల్సిన గ్రాసరీ కూడా తీసుకొచ్చిన తర్వాతకి ఇక్కడ వారం రోజుల పాటు ఉంటారు. ఇక్కడ అమ్మవారిను మొక్కులు చెల్లించుకున్న తర్వాతకే తిరుగు ప్రయాణం అవుతామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ హేమంత్తో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, మేడారం.